మామ ఈ వారం బిగ్ బాస్ 9 లో ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది అనేది ఈజీగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్టాలో చూసినా యూట్యూబ్ లో చూసినా సుమన్ శెట్టి గారికి అయితే సింపతి బాగా అయితే క్రియేట్ అయింది. సో ఇలా ఎందుకు జరిగింది, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అన్నది క్లియర్ గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు వీడియో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి మామ. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి డైరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఏంటంటే హౌస్ లో సుమన్ ని బాగా టార్గెట్ చేస్తున్నారన్న టాక్ అయితే బయటకు వచ్చింది. మేబీ సంజన గారు సుమన్ ని నామినేట్ చేయడం ద్వారా అనుకుంటా. హౌస్ లో ఎవరు దొరకలేనట్టు సుమన్ ని ఎందుకు టార్గెట్ చేసి నామినేట్ చేయడం, అండ్ ఆవిడ నామినేట్ చేసేటప్పుడు బయట ఉన్న జనాలందరికీ ఆవిడ చెప్పిన రీజన్స్ ఏమి అంతగా అయితే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే కెనడాలో మన సుమన్ గారికి ఫ్యాన్స్ అయితే గట్టిగా ఉన్నారంట. సో వాళ్ళందరూ సుమన్ గారికి ఓట్లు అయితే గట్టిగానే వేస్తున్నారంట. హౌస్ లో సుమన్ ని బాగా టార్గెట్ చేశారు, మనం అందరం సపోర్ట్ చేయాలి అనే ఫీలింగ్ తో వాళ్ళందరూ ఓట్లు అయితే వేస్తున్నారంట. ఈ టాక్ అయితే బయటకు వచ్చింది మామ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ బిగ్ బాస్ 9 మీద చేసిన వీడియోస్ అయితే ఉంటాయి కదా, ఆ వీడియోస్ కి కామెంట్స్ లో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ సుమన్ గారికి సపోర్ట్ చేస్తూనే పెట్టారు. సో మామ ఇక్కడ ఏంటంటే చాలా మంది బిగ్ బాస్ షో చూసి ఓటింగ్ వేసే వాళ్ళకన్నా కొన్ని ఇన్స్టా రీల్స్ లో వీడియోస్ అయితే ఎమోషనల్ గా క్రియేట్ చేసి అయితే పెడుతున్నారు కదా, వాటికి చాలా మంది కనెక్ట్ అయ్యి ఓటింగ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గేమ్ లో ఆయన పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ డైలీ చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఆయన గేమ్ ప్లే ఎలా ఉంది ఏంటన్నది. టాస్క్ ఏదైనా సరే గేమ్ లో ఆయన పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండేది కాదు స్టార్టింగ్ నుంచి అయితే, కానీ నిన్న జరిగిన టాస్క్ లో అయితే ఆయన బాగా పర్ఫార్మ్ చేశారు. ఆ టాస్క్ లో అలా బాగా పర్ఫార్మ్ చేయడానికి మంచి ప్లస్ అయితే అయ్యింది. అందులోకి సంజన గారు సుమన్ ని నామినేట్ చేసేటప్పుడు కొంచెం ఫైర్ అయితే అయ్యారు కదా, ఇంకా క్లిప్స్ అన్ని తీసుకుని బాగా వైరల్ అయితే చేశారనమాట. మీ దగ్గర నుంచి మేడం దొంగ ఎంత తొందరగా సో చూసారు కదా, ఇలా అయితే బాగా ఫైర్ అయ్యారు మన సుమన్ గారు అయితే. సో దాంతో ఇంకా బాగా క్లిప్స్ అన్ని వైరల్ గా మారిపోయాయి. సో ఏదేమైనా ఈ బిగ్ బాస్ హౌస్ లో తోపు కంటెస్టెంట్ ఎవరు లేకపోవడం అండ్ ఉన్న వాళ్ళలో మన సుమన్ గారి పర్ఫార్మెన్స్ బెటర్ గా కనిపించడం, అందులోకి అయినా ఈ వీక్ లో పర్ఫార్మెన్స్ ముందు కన్నా కొంచెం బాగా చేయడం, సో వీటన్నిటి వల్ల జనాలు ఎక్కువగా సుమన్ గారికి ఓటింగ్ వేయడం జరుగుతుంది. సో మరి దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి మావా.